నమస్తే, వెల్కమ్ టు GR9 న్యూస్. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా లక్ష్మీదేవిపల్లి మండలంలో డాక్టర్ బాబు జగ్జీవన్ రామ్ 117వ జయంతి వేడుక TMRTS రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ గుండా రమేష్ ఆధ్వర్యంలో ఆయన ఫోటోకు పూలదండ వేసి ఘన నివాళులర్పించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ బాబు జగ్జీవన్ రామ్ ఆశయాలను దళితులందరూ ముందుకు తీసుకెళ్లాలని పిలుపునిచ్చారు. బాబు జగ్జీవన్ రామ్ గొప్ప రాజకీయవేత్తగా సామాజిక సమానత్వం కోసం జీవితకాలం పోరాడారని కొనియాడారు. అనేక పదవులు చేపట్టి తనదైన ముద్రను వేశారని వెల్లడించారు. జగ్జీవన్ రామ్ జీవిత పర్యంతం బడుగు వర్గాల అభ్యున్నతికై కృషి చేశారని తెలిపారు. దేశ రక్షణ మంత్రిగా బాబు జగ్జీవన్ రామ్ వేసిన బాటలు దేశాన్ని సురక్షితంగా ఉంచాయని TMRTS రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ గుండా రమేష్ గుర్తు చేశారు. బాబు జగ్జీవన్ రామ్ 117వ జయంతి సందర్భంగా మరి ఈరోజు లక్ష్మీదేవిపల్లి మండలంలో మరి విద్యార్థుల సమక్షంలో మరి ఇలా జయంతి ఉత్సవాలు జరుపుకోవడం జరుగుతూ ఉంది. మరి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఏవైతే కళలు కన్నారో దళితుల కోసము, SC, ST, BC మైనార్టీల కోసము ఏదైతే కళలు కన్నాడో ఆ ఆశయాలన్నీ మరి జగ్జీవన్ రామ్ గారు ఆవరణలో పెట్టి ఆచరణలో పెట్టి మరి ముందుకు తీసుకెళ్ళి ఒక రాజకీయవేత్తగా, ఒక సంఘ సంస్కర్తగా, ఒక సంఘ నాయకుడిగా పరిపాలించి మరి అందరికీ సేవలు చేసే దాంట్లో మొదటివాడు బాబు జగ్జీవన్ రామ్. ఆయన ఆశయాలను మనం అందరం విద్యార్థులు కానీ, నాయకులు కానీ, మహిళలు కానీ అందరూ ముందుకు తీసుకెళ్లాలని చెప్పి తెలంగాణ మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి రాష్ట్ర కమిటీ, జిల్లా కమిటీ నుంచి మేము విజ్ఞప్తి చేస్తూ రానున్న కాలంలో బాబు జగ్జీవన్ రామ్ ఆశయాలను ముందుకు తీసుకెళ్లాలని కోరుకుంటా ఉన్నాం. జై బాబు జగ్జీవన్ రామ్. ఒకసారి విషయం చెప్తారు. ఒక ఎన్నటి జాగ్రత్తగా 8th క్లాస్ చేసేటప్పుడు ఒక స్కూల్లో 2 కుండలు పెట్టారట. అప్పుడు ఏంటంటే 1934లో హిందూ కుండ అండ్ ముస్లిం కుండ, అంటే ఏంటంటే హిందూ పానీ అండ్ ముస్లిం పానీ 2 పానీలు పెట్టారు. అయితే ఈయన 8th క్లాస్ చదువుతుంటే 8వ తరగతి చదువుతుంటూ హిందువులందరూ హిందువులు ఆకుండా తాగాలి, ముస్లింస్ అందరూ ఆకుండా తాగాలి. అయితే ఇదేంటని చెప్పేసి ఆయన హిందూ అని చెప్పేసి హిందూ కుండ మంచిగా తాగాడు. తాగిన తర్వాత ఏమైందంటే మిగతా స్టూడెంట్స్ కంప్లైంట్ చేశారు ప్రిన్సిపల్ గారికి. అయితే ప్రిన్సిపల్ గారు ఏం చేశారంటే దళిత కుండను పెట్టారు, దళిత కుండ. అయితే ఆయన దళిత కుండని తాగను అని చెప్పేసి ఆ దళిత కుండని పగలగొట్టడం మొదలుపెట్టారు. ఎన్నిసార్లు ఎన్నిసార్లు ఊళ్ళో పగలగొట్టడం మొదలుపెట్టారు. అయితే ప్రిన్సిపల్ గారు చివరికి ఏం చేశారు, చివరికి ఒకటే కుండ పెట్టి అందరికీ సమానమైన కుండ వాటర్ తాగని చెప్పారు. అంటే అన్ని కులాలు ఒకటే, ఆయన అన్ని వర్గాల కోసం కృషి చేశారు. కాబట్టి 117వ జయంతి మనం బాగా జరుపుకోవాలని కోరుకుంటూ